హాయ్ ఫ్రెండ్స్, యూత్ స్టార్ విజయ్ దేవరకొండ ఈసారి టార్గెట్ రీచ్ అవుతాడా, టార్గెట్ మిస్ఫైర్ అవుతుందా చూద్దాం. దిల్ రాజు పరశురామ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వస్తున్న ఫ్యామిలీ స్టార్ ఈ నెల 5వ తారీఖు నాడు రిలీజ్ అవుతుంది. మంచి రిలీజ్ డేట్. విజయ్ దేవరకొండకు యూత్లో ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది, క్రేజ్ అనేది, టాలీవుడ్ బ్యాడ్ హీరో అనేది రకరకాలుగా మనం క్రేజ్ అయితే పెరుగుతూనే ఉంది, ఏ మాత్రం తగ్గట్లేదు. కానీ గత మూవీస్, లాస్ట్ మూవీస్ 2 మూవీస్ చూస్తే ఈ మూవీ బిజినెస్ అనేది చాలా వరకు తగ్గింది. లాస్ట్ మూవీస్ అయితే మిస్ఫైర్ అయినాయి, టార్గెట్ రీచ్ అవ్వలేదు. ఈసారి 100% గోల్ రీచ్ అవుతాడా లేదా, వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత అనేది మాట్లాడదాం. నైజాంలో దిల్ రాజు ఓన్ రిలీజ్ చేస్తున్నాడు. ఫ్యామిలీ స్టార్ 13 కోట్ల టార్గెట్ పెట్టుకున్నాడు. సీడెడ్లో 4,50,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక ఆంధ్ర మొత్తం మీద 17,50,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఫ్యామిలీ స్టార్ కర్ణాటక, రోర్ ఆఫ్ ఇండియా 3 కోట్ల దాకా ఉంది. ఓవర్సీస్లో మాత్రం మంచి క్రేజే ఉంది, మంచి బజ్ క్రియేట్ అయింది. 5,50,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్ ఓవర్సీస్ అనేది ఇది మంచి బిజినెస్ అని చెప్పుకోవచ్చు. టోటల్ వరల్డ్ వైడ్గా 43,50,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్. ఈసారి పాజిటివ్ టాక్ వస్తే ఎట్టి పరిస్థితుల్లో మిస్ఫైర్ అనేది లేదు, బ్లాస్ట్ అవ్వడం గ్యారంటీ. మనోనుకున్న క్రేజ్, మనోనుకున్న యూత్లో ఫ్యాన్ ఫాలోయింగ్కు, మనోనుకున్న మాస్లో ఉన్న బజ్కు కానీ మంచి పాజిటివ్ టాక్ పడితే, సినిమా మంచి కంటెంట్ ఫ్యామిలీ ఆడియన్స్కి ఎక్కితే జస్ట్ 3 డేస్లోనే బ్రేక్ ఈవెన్ అనేది 40 కోట్లు పెద్ద లెక్కేం కాదు. గతంలో ఇదే కాంబినేషన్లో నిరూపించింది. గీతా గోవిందం అనేది జస్ట్ 12-13 కోట్లకు అంతా 70 కోట్ల దాకా షేర్ వసూలు చేసింది. మనోని లాస్ట్ మూవీ ఖుషి 52 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దానికన్నా లైగర్ మూవీ 88 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తగ్గుతూ వస్తుంది బిజినెస్ అనేది. కానీ మనోని మీద ఆడియన్స్ కానీ, నిర్మాతల్లో కానీ, డిస్ట్రిబ్యూటర్లో కానీ క్రేజ్ మాత్రం తగ్గట్లేదు. కంటెంట్ మంచిది పడితే యూత్లో అల్లాడిస్తాడు, ఏ మాత్రం డౌట్ లేదు. యూత్ని మాత్రం విపరీతంగా ఆకర్షించే తనలోని సత్తా ఉంది, పొటెన్షియాలిటీ ఉంది. యూత్ని ఆకట్టుకునే డైలాగ్ డెలివరీ, అలాంటి పంచులు కూడా మనోని దగ్గర బలంగా ఉన్నాయి. ఈసారి ఫ్యామిలీ స్టార్ మిస్ఫైర్ అవుతుందా, లేకపోతే బుల్లెట్ దిగుతుందా అనే 3 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్. కొండబాబు ఈసారి కొండ ఎక్కుతాడా, కొండ కిందనే ఉండిపోతాడా?